జగన్లా నాపై 32 కేసులు లేవు. పవన్ కళ్యాణ్. సీఎం జగన్లా తనపై 32 కేసులు లేవని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్లా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయలేను. ఆయనకు కాపులి ఓట్లు మాత్రమే కావాలి. వారి అభివృద్ధి పట్టదు. నేను ఒక్క కులం కోసం పని చేయను. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఎన్డీఏతో కలిసాం. కూటమి అధికారంలోకి రాగానే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని, ఇదే మా నినాదం. ఆక్వా రైతులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. మీతో మనస్ఫూర్తిగా మీతో పంచుకున్నందుకు నాయకర్ గారికి చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఆయన కష్టమైన సమయంలో కూడా మీరు అండగా నిలబడ్డారు. నరసాపురం ప్రజలు గుండెల్లోకి తీసుకున్నారు. ఇది 2024 దశాబ్దం కష్టాల మధ్య పెరిగింది పార్టీ, జనసేన పార్టీ. మీకు తెలుసు కదా, చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగ కొడుకుని 2.5-3 ఎకరాలకి ఎంత చిన్న కమిత ఉండేది మొగల్తూరులో. అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. నాలాంటి వాడికి గుండాగర్ది, డబ్బు బలుపు, దోపిడీ వ్యవహారాలతోటి ఉండే జగన్ పార్టీతో ఎదుర్కోవాలంటే ఎంత సత్తా కావాలో తెలుసుకోండి. ఒక సగటు మధ్యతరగతి మనిషి నర్సాపూర్ లాంటి, నెల్లూరు లాంటి, ఒంగోలు లాంటి చిన్న పట్టణ టౌన్స్లో పెరిగినవాడిని. నేను లండన్లో పెరిగినవాడిని కాదు, న్యూయార్క్లో పెరిగినవాడు కాదు, చాలా నర్సాపురం లాంటి చిన్న చిన్న టౌన్స్లో పెరిగినవాడిని నేను. సో నాకు ప్రతి మనిషి కష్టాలు తెలుసు. నాకు నర్సాపురం గురించి చెప్పాలంటే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు వైఎన్ కాలేజ్లో ఆయన ఎన్సీసీ క్యాడెట్గా ఉన్నప్పుడు, ఎన్సీసీ క్యాప్టెన్, ఆయన ఎన్సీసీ క్యాడెట్స్ కాలేజ్ క్యాప్టెన్. ఆయన నరసాపురంలో బోట్లు నడిపిన ఫోటోలు, ఇందిరాగాంధీ గారి ముందు నేవల్ ఎన్సీసీ పెరేడ్ అప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ని ఆ రోజున రిప్రజెంట్ చేశారు, ఎన్సీసీ క్యాడెట్స్ గ్రూప్ని. ఆ రోజున ఆ జ్ఞాపకాలు నాకు నరసాపురం అంటే. అలాంటి నరసాపురంకి నటుడిగానే కాకుండా ఒక రాజకీయ నేపథ్యంలో పార్టీ పెట్టి నేను నాయకర్ గారిని గెలిపించమని గాజు గ్లాస్ గుర్తు మీద అడుగుతున్నానంటే అది నిజంగా దైవ సంకల్పం. నాకు సగటు మనిషిని నేను. అలాంటి నేను మీ అందరి ఆశీస్సులతోటి ఒక దశాబ్దంగా దెబ్బలు తింటా ఉన్నాను. ఓడిపోయాను 2 చోట్ల. కానీ నిలబడ్డానంటే చెక్కు చెదరని మీ అభిమానం, చెక్కు చెదరని మీ ప్రేమ, ఆడబిడ్డలు, ఆడపడుచులు, యువతులు, తల్లులు, ఇక్కడే కాదు దారి పొడవుతా ప్రేమాభిమానాలు, నీరాజనాలు. ఇందాక నుంచి చూస్తూ ఉన్నాను. ఆ పక్క నుంచి సభ జరుగుతున్నంతసేపు, నుంచున్నంతసేపు దాదాపు అరగంట సేపు హారతులు పడుతూనే ఉన్నారు. మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, యువతులకి కృతజ్ఞత అభివందనాలు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. మీరు ఊహించుకుంటే 2019లో వచ్చాం. ఈరోజు కాలం గిర్రం తిరిగిపోయింది. మీ భవిష్యత్తు కావాలి. మీ భవిష్యత్తు కోసం నిలబడి ఉన్నాం. మీ బంగారు భవిష్యత్తు కోసం. నేను చాలా కష్టపడి చాలా పెద్దలందరితో మాట్లాడి ఎన్డీఏ అలయన్స్ని తీసుకురావడానికి కూడా ముఖ్య కారణం, మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయలేము. మాకెవ్వరి మీద కేసులు లేవు. జగన్ లాగా నా మీద 32 కేసులు లేవు నా దగ్గర. నేను అడిగితే, రిక్వెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాను తప్ప ఇంక దేని గురించి మాట్లాడను. అలయన్స్ కూడా అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని, మిగతా నడ్డా గారిని, అందరి నాయకులు ఒకటి అడిగాను. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మీరు నిలబడాలి. మీరు మమ్మల్ని నమ్ముకున్నారు ప్రజలు. మీ ఆశీస్సులు కావాలంటే చాలా పెద్ద మనసుతోటి వచ్చి ఈరోజు నిలబడ్డారు. అలాగే మన నరసాపురం పార్లమెంటుకి సంబంధించి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మన కూటమి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సో వీరందరినీ మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఎన్డీఏ కూటమి ఒక
ఒకటే లక్ష్యం. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఒకటే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. ఇదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి.